Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. మీకు ఏ డైరెక్టర్ డైరెక్షన్ అంటే ఇష్టం? అంటే ఆయన సినిమాలు కానీ ఆయన స్టోరీ లైనర్స్ కానీ ఎవరంటే ఇన్స్పైరింగ్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇన్స్పైరింగ్ అని ఒక్కళ్ళ పేరు చెప్పలేము, ఎందుకంటే సినీ బఫ్ కాబట్టి చాలా సినిమాలు చూస్తాం. ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి నచ్చుతుంది. పర్టికులర్గా ఒక పర్సన్ అంటే చెప్పలేము. బట్ నేను ఇందాక చెప్పినట్టు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్ అయితే స్కార్ఫేస్, సత్య. అంటే అవి మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫిలిమ్స్ నా మీద. అండ్ నేను ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టవు ఆ రెండు సినిమాలు, ఎందుకో నాకు తెలియదు. యా అయితే ఎవరు ఎనీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే బామ్మ గారికి ఏమో జగపతి బాబు గారు, మీకు ఎవరన్నా? నాకు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. యా సో తర్వాత సినిమాలు అయిపోయి మీరు కూడా ఏమైనా జనసేన పార్టీలోకి వెళ్ళి అలా వెళ్ళి అన్నారు? అది చాలా పెద్ద క్వశ్చన్. అలా అయినా నాకు ఓన్లీ డైరెక్షన్, రైటింగ్ ఇష్టం. చివరి వరకు ఇదే, ఇంకా వేరే ఏమి రాదు కూడా నాకు థాట్. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా బాగా విపరీతమైన ఇష్టం? అంటే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఎలాగైతే చెప్తున్నారు అలాగా నాకు గబ్బర్ సింగ్ బాగా ఇష్టం. అంతకు ముందు అయితే ఆయన అన్ని ఇష్టం, ఫ్యాన్ కదా, పర్టికులర్ గా చెప్పలేము. బట్ అందరికి నేను చెప్పేవి అందరికి ఇష్టమే. తొలి ప్రేమ, ఖుషి, ఇవన్నీ అందరికి ఇష్టమే. సో నాకు పర్సనల్లీ గబ్బర్ సింగ్ చాలా ఇష్టం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ ఫ్యూ ఆఫ్ కొంతమంది యాక్టర్లు కానీ వస్తుంటే నాకు కూడా తెలిసిన ఫ్రెండ్స్లో కొంతమంది అంటారు, అరే సినిమాకి వెళ్దాం రారంటే, లేదు నేను యాక్ట్ చేసిన సినిమా థియేటర్లో పడేంత వరకు నేను సినిమా చూడనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలా డూ యూ హ్యావ్ ఎనీ సర్టెన్ డ్రీమ్ ఇలా సెట్ చేసుకున్నట్టు ఏమైనా ఉన్నాయా? అంటే పలానా హీరోతోటో, పలానా స్టార్ కాస్ట్ తోటో, లేదంటే పలానా ఇన్ని కథలు చేయాలని అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు ఎక్కువ కొత్త కైండ్ ఆఫ్ స్టోరీస్, ఎవరు టచ్ అయిన పాయింట్స్ టచ్ చేసి తక్కువ టైంలో తీయాలని, ఎక్కువ స్టోరీస్ చేయాలని ఉంటుంది. ఇదైతే ఉంటుంది. అంటే అగైన్ అది డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. ఇది అంటే ఈ స్క్రిప్ట్కి అన్ని కుదిరి 23 days లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ది ఇంకా తగ్గచ్చు, ఇంకా పెరగచ్చు. అది మన చేతిలో ఎప్పుడు ఉండదు. అంటిల్ అలా స్క్రిప్ట్ డిమాండ్ చేయాలి తప్ప అది మనం ఇప్పుడే డేస్ డిసైడ్ చేయలేం. కథ అంతా అయిపోయాకనే తెలుస్తుంది. బట్ నాకైతే తక్కువ టైంలో ఎక్కువ కథలు చెప్పాలి, మంచి కథలు చెప్పాలని ఉంటుంది. మోర్ దెన్ నాకు స్టార్ క్యాస్ట్ మీద కూడా కంటెంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. యా ఈ మధ్య ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక నాకు అసలు ఖాళీ. బట్ రీసెంట్గా అంటే అదే ఈ మధ్య ఏం చూడలేదు యాక్చువల్గా. పెద్దవి చూద్దాం అనుకుంటున్నాను కానీ అయ్యో ఈ అంతా హడావిడి, రోజు పొద్దున్న రాత్రి ఆఫీస్లో ఉన్న వల్ల ఇది అవగానే ఫస్ట్ పెద్దవి చూడాలనుకుంటున్నాను. అదే మరి ఆఫీస్లో మరి ఇంటర్వ్యూలు చేస్తుంటే నేను ఎక్కడికి వెళ్తాను సినిమాలు? నిన్న ఇవాళ. అవునా? ఏమన్నా ఎలా ఉంది? బాగుందా? వెరీ గుడ్. సో ఇంకా ఫైనల్ గా మీరేం చెప్తారు? మీ పరంగా మీరు ఎంత అచీవ్ చేసుకున్నారు మీ గోల్ అంటే వాట్ యు విల్ సే? నేనైతే నాకు రిగ్రెట్స్ ఏం లేవండి లైఫ్లో. నేను చాలా హ్యాపీ ఉన్నా. అండ్ నేను రైటింగ్ నా ప్యాషన్. సో రైటింగ్, డైరెక్షన్ చేద్దామని వచ్చా. సో ఆ జర్నీలో సెట్ బ్యాక్స్ ఉంటాయి. జీవితం అంటే అసలు నాకు సంబంధించి జీవితం తాలూకు డెఫినేషన్ ఏంటంటే మనం ఏదైతే జరుగుతుందో అనుకుంటామో అది అనుకున్నట్టుగా జరగకపోవడమే. సో నాకు నా పరంగా అయితే నేను ఏది అనుకున్నానో అది రీచ్ అయ్యాను. సక్సెస్ ఇన్ టర్మ్స్ డిఫరెంట్ ఎవరి మనుషుల కాళ్ళకి. అండ్ అకార్డింగ్ టు మీ దెర్ ఇస్ నో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, జస్ట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అవర్ రియాక్షన్స్ బేస్డ్ ఆన్ ఇట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో బేసిక్గా నేను అందరిని అడిగే రెగ్యులర్గా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైనా సరే ఇంటర్వ్యూలో చేసినా సరే ఆ రెగ్యులర్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాల వద్దని అక్కడ నుంచి ఆలోచిస్తాను. అడగండి. ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పే చెక్? ఫస్ట్ పే చెక్ అంటే ఎంత ఇచ్చారనా? ఎంత తీసుకున్నారని? తీసుకోవడం ఉండదు, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి కదా ఎవరైనా సరే. 5,000 ఐ రిమెంబర్. 5,000. అండ్ నెక్స్ట్ థింగ్, కృష్ణానగర్ కష్టాలు ఏమైనా పడ్డారా? లేదు, నేను వచ్చినప్పటి నుంచి మణికొండలో ఉన్నాను, అందుకని కృష్ణానగర్ కష్టాలు ఏం పడలేదు. రైటర్ అనిపించుకున్నారుగా. అయితే కొత్తగా ఎవరైనా సరే ఈ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు చాలా మంది డబ్బులు పట్టుకొచ్చాయి అంటారు. కొత్తగా ఏంటి, ఇప్పుడు కూడా అంటారు. లేదు, ఇవ్వలేదు. స్మార్ట్ అయితే ఆల్మోస్ట్ ఎవరికి దొరకలేదు అనమాట. అలా అని కాదు, అంటే అది తెలిసిపోతుంది. ఇది వచ్చే పర్సన్ కూడా నిజంగా వాడికి సినిమా తీసే క్యాపబిలిటీ ఉందా లేదా, జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి వాళ్ళు కథ గురించి మాట్లాడుతున్నారా, అదర్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నారా అనే దాన్ని బట్టి మనం కూడా జడ్జ్ చేయొచ్చు. కొంచెం బ్రెయిన్ పెడితే ఎవరైనా జడ్జ్ చేయొచ్చు.